మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. ఖమ్మం నగరంలో మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు చాలా నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం నేను మున్నేరు వాగు సమీపంలో ఉన్నటువంటి బొక్కలగడ్డ ప్రాంతంలో ఉన్నాను. ఒక ఇల్లును చూడొచ్చు. ఇక్కడ వరద బీభత్సం ఏ స్థాయిలో ఉంది, వేల మందిని ఎలా నిరాశ్రయం చేసింది, ఎలా వారందరూ కూడా కుటుంబాలని రోడ్డున పడవేసింది అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ ఇల్లు. ఇలాంటి ఇల్లులు ఎక్కడ చూసినా కూడా నదికి వాగుకి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా ఇలాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా వరదలో కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతోనే అనేక కుటుంబాలు ఇప్పుడు ప్రాణాలను అరచేత పెట్టుకొని ప్రాణాలను కాపాడుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలు మనకి ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాలు, ప్రకాష్ నగర్ కావచ్చు, బొక్కలగడ్డ కావచ్చు, మోతీ నగర్ కావచ్చు, వెంకటేశ్వర నగర్ కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలను చూస్తే మనం ఆమె ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో, అంటే నిలువు నీడ లేనటువంటి పరిస్థితి. పైసా ఒక్కొక్క రూపాయి జాగ్రత్త చేసుకొని వీరు ఇల్లుని నిర్మించుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వరద బీభత్సంతో ఇప్పుడు వీరు నిరాశ్రయలేరు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, చెప్పండి, మీ పేరేం పేరు? రజిత్ అండి. మాకు ఇల్లు మొత్తం కూలిపోయిందండి. మా మూడింటికే బయటకు వచ్చినాం సార్. మాకు తెలియలేదు సార్. అందరం బయటకు వచ్చినాం సార్. కట్టుబట్టలు మీద సార్. మాకేం లేదు సార్. మేము కూలి పని చేసుకుంటున్నాం సార్. 3 గంటలకు మా అమ్మాయి కడుపు నొప్పి లేచింది సార్. టెన్షన్ చూసి ఏం లేదు సార్. మాకు డబ్బులు పెట్టుకోండి. ఎందుకు మీ అమ్మకి ఏం బాగాలేకుండా వచ్చింది? అంటే మీ అమ్మాయి ఏదో గర్భం అండి సార్. ఇల్లు పడిపోయిందని వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా సార్. ఏం లేదు సార్. మాకు డాక్టర్లు ఈడ పట్టాము, హైదరాబాద్ వెళ్ళిపోండి అంటే మేము బాగోలేము సార్. మాకు డబ్బులు లేవంటే పట్టిరు సార్. ఏం లేదు సార్. మీ ఆయన ఏం చేస్తుంటారు? కూలి పనే సార్. మీరు కూడా కూలి పనే. ఎప్పుడు కట్టుకున్నారమ్మా? 20 సంవత్సరాలు అవుతుంది సార్. 20 సంవత్సరాలు. ఎంత అయింది అప్పట్లో? 3-4 లక్షలు అయింది సార్. 3-4 లక్షలు అయింది. కట్టలేము సార్. మేము ఏం లేదు సార్. అప్పుడు రాలేదు సార్. రాలేదని కట్టుకున్నాం సార్. సంతోషంగా ఉన్నారా ఇంట్లో అంతా కూడా? ఇప్పుడు వరకు అంతా కూడా ఉన్నాం సార్. సంతోషంగానే ఉన్నాం సార్. కానీ ఇప్పుడు పరిస్థితి మాకే ఏం బొచ్చులు బొచ్చలు సార్. కట్టుబట్టలు మీద సప్లికట్లు అన్ని వేరే సార్. మాకేం లేదు. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఉన్నారా? ఉన్నారు సార్. చదువుకుంటారు. ఎంతమంది పిల్లలు? 3 సార్. 3 ఉన్నారు. అంటే ఈ మహిళ, ఈ నిరుపేద కుటుంబం 3 పిల్లలు ఉన్నారంటే ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ చదువుతారు సార్. ఒక అతను డిగ్రీ, మిగిలిన వాళ్ళు? ఒక ఆయన 10 చదువుతాను సార్. ఒక ఆయన గర్భవతి. 3 పాప గర్భవతి. అంతే సార్. మాకేం లేదు సార్. మాకేదన్నా ఒకటి ఇప్పియాలి. పిల్లల చదువుకునే సర్టిఫికేట్స్ అన్ని కూడా సార్. మేము కట్టుబట్టల మీద నచ్చినాం సార్. ఏం చదువుకోవాలి. 3 గంటలకు చెప్తే బయటకు వచ్చారు నీళ్ళు. తెల్లవారుజామున 3 గంటలకి 3 గంటలకు వచ్చింది సార్. మేమేం లేదు. ఉత్తగానే బయటకు వచ్చారు. నీళ్ళు వస్తూనే ఉన్నాయి సార్. ఇక మేము వెళ్ళిపోయినాం సార్. తలుపులు తాళాలు ఏది వేయలేదు సార్. మళ్ళీ కుదురుకునే పరిస్థితి ఉంటుందా మీకు? ఇక మేము కట్టుకోలేము సార్. కట్టలేము ఇక సార్. మేము ఏం కడతాం సార్ అంతా కొట్టుకుపోయినాక. మరి మీరేదన్నా మాకు సాయం చేయండి సార్. డబుల్ బెడ్రూమ్ అనేదాన్ని ఇస్తే మేము పోతాం సార్. కూలి పని చేసుకుని బతికేటువంటి కుటుంబం, 3 పిల్లలు ఉన్నారు. అందులో ఒక అతన్ని డిగ్రీ చదివిస్తున్నారు. మరొక వ్యక్తి కూడా చదువుకుంటున్నటువంటి పరిస్థితి. పాప కూడా, వీరి కుమార్తె కూడా ప్రెగ్నెంట్. అంటే వేరే వారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె ప్రెగ్నెంట్గా ఉండి ఇంటికి వచ్చింది. 5 నెలల గర్భవతిగా ఉన్న ఆమెకు ఒక్కసారిగా ఇక్కడి నుంచి నేరుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. కానీ ఇల్లు కొట్టుకుపోయింది అన్నటువంటి విషయం తెలిసి, ఆ వార్త తెలిసి ఇప్పుడు ఆమెకు ఒక్కసారిగా నొప్పులు వచ్చాయి, పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇక్కడ కాదు, హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇక్కడ చూడలేమంటూ కూడా చెప్తున్నారు. మరొక వైపు బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి టెన్షన్ పడుతుంది. మరొక వైపు ఏం మిగలేదు. చదువుకున్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా కొట్టుకుపోయాయి. ఆధార్ కార్డు, డబ్బులు, ఏది కూడా, బియ్యం, ఏ వస్తువు మిగలేదు. మరొక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మీరు చెప్పండి, మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు పక్కనే సార్. ఒక్క వస్తువు ఏం మిగలేదు సార్. అన్నీ పోయినాయి. ఎత్తు చెట్టు అన్ని నాశనం అయిపోయినాయి. అసలు ఎవరు చెప్పుకోవడానికి కూడా మాకు విధానం కూడా లేదు సార్. మా పక్కనే ఇల్లు సార్. ఇదే రూటు, ఇదే పక్కన. మీరేం చేస్తుంటారండి? నేను మామూలు కూలి పని చేస్తా. కూలి పని చేస్తారు. మీరు ఎప్పుడు కట్టుకున్నారు ఇల్లు? గత 10 సంవత్సరాల కింద. అంటే కట్టినిల్లే కొనుక్కోను సార్. ఎంత కొనుక్కున్నారు? అప్పట్లో 1,50,000 కొనుక్కోను సార్. 10 ఏళ్ల కింద. ఇట్లా మాకు అసలు ఎప్పుడు ఎంత రాలేదు సార్. ఇప్పుడు రేట్ రాలేదు. అన్నీ పోయినాయి సార్. డబ్బులు పోయినాయి, నగలు పోయినాయి. అంటే ఇంత వద్దని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు వాస్తవానికి. డబ్బులు కూడా కొట్టుకుపోయాయి. తీసుకోలేదు జనరల్ గా. ఇలా ఏర్ వస్తుంది, వరద వస్తుంది అంటే ముఖ్యమైన వస్తువులు తీసుకెళ్తారు కదా.
ఒక ఫ్లోర్ ఉంది కదా సార్, ఆ ఫ్లోర్ మీద ఇంత లెవెల్కి వస్తలే అనుకున్నాం, కానీ అంత లెవెల్ కాదు సార్. 2వ ఫ్లోర్ పని, ఆ 2వ ఫ్లోర్ మీద కూడా కొట్టేసింది సార్, అన్నీ పోయినాయి సార్. మీ పిల్లలు ఉన్నారా? ఆ బాబు ఏం చదువుతున్నారు వాళ్ళు? బాబు డిగ్రీ అయిపోయింది, మాకు చిన్న షాప్ ఉంది, టైలర్ చేసుకుంటాడు, ఆయన కూలి పని చేసుకుంటాడు. ఇట్లా వస్తువులు ఏమన్నా ఉన్నాయా? కనీసం ఇవన్నా మిగిలాయని చెప్పుకునేది? ఏం మిగిలేదు సార్. మీరు చూడండి ఒకసారి, చూస్తే మీకు అర్థం సార్. నేను రైతు వారికి పని చేస్తాను సార్. నిజంగా మగవారు ఎంతో ధైర్యంగా ఉంటారు, ఆడవారు కొంత సున్నితంగా ఉన్నా, సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా ఏడిపోతుంది, ఎవరికి చెప్పుకోలేకపోతుంది. కనీసం ఇట్లా వచ్చి ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు వచ్చి ధైర్యం చెప్పే వాళ్ళు కూడా లేరు మాకు. చూడండి, ఇంటికి వచ్చి చూడండి, మా 2 ఇళ్ళు 2 కాంప్లెక్స్లు మొత్తం పోయినాయి. కూలి పని చేసుకొని బతికాను సార్ నేను. ఇంతకంటే నేనేం చెప్పలేను. బాధపడొద్దన్నా, నిజంగా బాధ అండి. ఎందుకంటే అదేంటండి, ఏ కుటుంబానికి ఇలాంటి కష్టం రాకూడదు. నిజంగా ప్రకృతి ఒక్కొక్కసారి ప్రకోపం వల్ల ప్రకృతి కన్నెర్ర చేస్తే నిజంగా ఇలాంటి సామాన్య కుటుంబాలే బలైపోతున్నాయి, ఇలాంటి నిరుపేద కుటుంబాలే బలైపోతున్నాయి. రూపాయి దాచుకొని సొంత ఇల్లు అనేది ఎవరికైనా కూడా ఒక కళ. ఆ ఇంటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే ఆ ఇల్లు తమ బిడ్డలకు ఇవ్వాలి, తమ ఉన్నా లేకపోయినా ఆ ఇంటి వారసత్వంగా ఆ బిడ్డలకు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మగవారు ఎంతో ధైర్యంగా ఉంటారు, ఎంత కష్టం వచ్చినా కూడా ఏం కాదులే, మళ్ళీ తిరిగి మనం జీవితాన్ని ప్రారంభిస్తాం అనేటువంటి ధైర్యం ఉంటుంది. కానీ ఈయన పరిస్థితి చూస్తే, ఆమె పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధగా ఉంది. మాట్లాడడానికి మాటలు రావటం లేదు. ఇలాంటి దృశ్యాలు ఖమ్మం నగరంలో ఎక్కడ చూసినా, అంటే అనేక కాలనీల్లో, అనేక ప్రాంతాల్లో మళ్ళీ తిరిగి ప్రభుత్వం సాయం చేస్తుంది, ప్రభుత్వం భరోసా ఇస్తుంది, ప్రభుత్వం ముందుకు వస్తుంది. తక్షణ సాయం కింద ఇల్లు కూలిపోయిన వారికి, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తుంది. అలాగే ఇల్లు కూలిపోయిన వారికి కూడా మేము ఉన్నామంటూ ప్రభుత్వం కూడా తిరిగి ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయబోతుంది అనేటువంటి సమాచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ మహిళ కూడా, ఈయన కూడా చెప్తున్నారు, కూలిపోయినటువంటి ఇంటి స్థానంలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేదంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కానీ అందించాలి, తిరిగి తమ జీవితాల్ని ప్రారంభించాలని ఇలాంటి నిరుపేదలు కోరుతున్నారు. నిజంగా ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు ఎక్కడ చూసినా మనకి కనిపిస్తున్నాయి. ఇలాంటి దృశ్యాల్ని ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ మీకు అందిస్తుంది. కెమెరామెన్ సాయి ఇలాంటి దృశ్యాలను మీకు ఏరియల్ షాట్స్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బాధితులకు కూడా సుమన్ టీవీ అండగా ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు, అలాగే విరాళాలు అందించేవారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు, పెద్దలు, అలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇలాంటి కుటుంబాలకు ఆదుకోవాలి, అండగా నిలబడాలి అనే సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ సాయితో విజయ్, సుమన్ టీవీ ఖమ్మం నుంచి.